మనం ప్రతిరోజు కూడా కార్తీక మాసాన్ని పురస్కరించుకొని కార్తీక పురాణంలో ఉన్నటువంటి విశేషమైనటువంటి అంశాలను చాలా క్లుప్తంగా సంక్షిప్తంగా తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున కార్తీక పురాణంలో ఉన్నటువంటి 10వ అధ్యాయ విశేషాల గురించి తెలుసుకుందాం. తన జీవితాంత్య కాలంలో చిట్ట చివరి క్షణంలో పిల్లవాడి మీద ఉన్నటువంటి మమకారం కొద్దీ అతనుకున్నటువంటి పేరుతోటి నారాయణ అని చెప్పని తనకు తెలియకుండానే పిలిచినందుకే అజామిరుడికి వైకుంఠ ప్రాప్తి కలిగిందని చెప్పని మనం నిన్న మొన్న ఉన్నటువంటి అధ్యాయ విశేషాలు తెలుసుకున్నాం. అతనికి ఇంతటి స్మరణ ఎలా కలిగింది, అంత్యకాలంలో విష్ణువుని స్మరించాలనేటువంటి జ్ఞానం ఎలా కలిగింది, సాక్షాత్తు పిల్లవాడి పేరు అయినప్పటికీ కూడా కావచ్చు గాక అసలు ఆ నారాయణ శబ్దాన్ని ఎలా ఉచ్చరించగలిగాడు అని అంటే అతను పోయిన జన్మలో చేసుకున్నటువంటి సుకృతం అని చెప్పనంటుంది పురాణం. ఏం చేశాట పూర్వజన్మలో సుకృతం అంటే అతను పూర్వజన్మలో ఒక శివార్చకుడు, రోజు కూడా శివుణ్ణి పూజిస్తూ ఉండేవాడు. ఆ శివ పూజ తన వృత్తి కనుక చేస్తూ ఉండేవాడు తప్ప భక్తితో కూడా చేసేవాడు కాదు. ఇష్టం వచ్చినట్టుగా చేస్తూ ఉండేవాడు, శివుడికి ఎదురుకుండా కాళ్ళు దాపుకొని ఉంటూ ఉండేవాడు. ఇలా ఇష్టారాజ్యంగా తను జీవిస్తూ ఉండేవాడు. అతను జీవించేటువంటి ఆ గ్రామంలోనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆ బ్రాహ్మడు ఎవరైతే ఉన్నారో పాపం ఏమీ లేనటువంటి వాడు, కటికమైనటువంటి దరిద్రంలో ఉంటూ ఉండేవాడు. ఆ ఊరు ఈ ఊరు తిరిగి ఎవరన్నా ఏమైనా పదార్థాలు ఇస్తే తీసుకొచ్చుకొని ఇల్లు గడుపుకుంటూ ఉండేవాడు. అలా ఉండేటువంటి ఆ బ్రాహ్మడు ఒకరోజు ఇంటికి వచ్చినప్పుడు తన భార్యని నీళ్ళు అడిగాడు. బాగా అలిసిపోయి వచ్చాను కదా, కాస్త మంచినీళ్ళు ఇవ్వని అడిగితే ఆవిడ వినలా. ఎప్పుడైనా సరే సంపాదన లేనటువంటి భర్తలంటే భార్యలకు కాస్త లోకం ఉంటుందిట. ఆ లోకుతనాన్ని ఇక్కడ చూపెట్టేసరికి అతను కోపం తెచ్చుకొని భార్యను కొట్టాడు. ఆ భార్య కూడా తిరగబడి భర్తను కొట్టింది. దీంతో ఆ బ్రాహ్మడికి విరక్తి కలిగి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇలా భర్త వెళ్ళిపోగానే ఈ భార్యకు ఎక్కడ లేనటువంటి కామవాంఛలు నెరవేర్చుకోవడానికి కానీ ఇదిగో ఈ శివార్చకుడి దగ్గరికి వచ్చింది. ఇలా వీళ్ళిద్దరు కలిసి చాలా కాలం రంగుతనాన్ని సాగిస్తూ వచ్చారట. కొంతకాలం అయ్యాక ఆవిడకి కాస్త ఇదంతా కూడా చేస్తున్నది తప్పు, నేను చేస్తున్నది ఇలా చేయకూడదు అనేటువంటి ఒక సద్బుద్ధి కలిగి తిరిగి తన భర్తతో కలిసి జీవనం సాగిస్తూ వచ్చింది. ఇది వీరు చేసినటువంటి పాపం. ఈ పురాణం అంతా కూడా, కార్తీక పురాణం అంతా కూడా అరిషడ్వర్గముల్లో ప్రథమమైనటువంటిది, జయించడానికి అలభ్యమైనటువంటిది కామాన్ని ఎలా జయించాలి, చేయకపోతే కనుక ఎటువంటి అనర్థాలు కలుగుతాయో వివరిస్తుంది. ఆ క్రమంలో చెప్పినటువంటి కథ ఇదంతా కూడా. ఇతను మృతి చెందాడు. మృతి చెందాక ఆ శివార్చకుడే ఇదిగో ఈ అజామిరుడిగా పుట్టాడు అని అన్నారు. ఈ అజామిరుడి భార్యగా చాలా కాలం ఉన్నటువంటి ఆ దాసీ స్త్రీ ఎవరైతే ఉందో ఆవిడే పూర్వజన్మలో ఆ బ్రాహ్మణి యొక్క వనిత అని చెప్పారు. తెలిసి కానీ తెలియక కానీ బడాయి కోసం కానీ దుర్మార్గం చేత కానీ ఏ ప్రకారంగా కానీ వృత్తి ధర్మంగా కానీ తాను కార్తీక మాసం నెల పొడవునా కూడా శివుడిని దర్శనం చేసుకున్నందుకు గాను, శివుడిని ఎత్తిన కాస్త అంత నీరు పోసినందుకు గాను, విశేషించి కార్తీక పౌర్ణమి రోజు శివార్చన చేసినందుకు గాను ఇదిగో ఈ జన్మలో అంత్యకాలం ముందు తుదకు చిట్ట చివరి క్షణంలో నారాయణ నామస్మరణ చేయడానికి గాను అతనికి పుణ్యం కలిగింది అని చెప్పనంటుంది కార్తీక పురాణం. అందుకనే తెలిసి కానీ తెలియక కానీ అహర్నిశలు కూడా హరిశబ్దాన్ని కానీ నారాయణ శబ్దాన్ని కానీ నారాయణ నామాన్ని కానీ అలా ఉచ్చరిస్తూ ఉన్నట్లయితే కనుక తెలిసో తెలియకో మనం చేసేటువంటి పాపరాశంతా కూడా ధ్వంసం అయిపోతుంది అంటూ ఆర్తా నిషన్నా శిథిలాశ్చ వీత ఘోరేషు వ్యాధిషు వర్తమానా సంకీర్త నారాయణ శబ్దమాత్రం విముక్త దుఃఖ సుఖనో భవంతి అన్నట్టుగా సమస్తమైనటువంటి పాతకాలు కూడా నశించిపోయి ఆ నారాయణ నామస్మరణ చేసేటువంటి వారందరూ కూడా మోక్షం కలుగుతుంది అని చెప్పని పురాణంలోని ఈ ఆఖ్యానం మనకు తెలియజేస్తోంది. ఇటువంటి భవ్యమైనటువంటి మరో అధ్యాయ విశేషంతో రేపటి కార్తీక పురాణంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కూడా ఈరోజు ఉన్నటువంటి శనివారాన్ని పురస్కరించుకొని విష్ణు సంబంధమైనటువంటి స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం, నారాయణుడి యొక్క కటాక్షాన్ని పొందుదాం. శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినా శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రుతచేతన మందారం శ్రీనివాసమహం భజే. మునయః సూత సర్వార్థ తత్వజ్ఞ సర్వ వేదాంత పారగ येन चाराधितः सद्य श्रीमद्वेङ्कटनायकः भवत्यभीष्ट सर्वार्थप्रदस्तद्ब्रूहि नो मुने इति पृष्टस्तदा सूतो ध्यात्वा स्वात्मनि तत्क्षणात् उवाच मुनिसार्धूलान् श्रूयतामिति वै मुनिः. श्रीसूतः अस्ति किञ्चन महद्गोप्यं भगवत्प्रीतिकारकम् पुरा शेषेण कथितं कपिलाय महात्मने.